నమస్కారం వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూ రోజంతా ఇంట్లోనే ఉందాం దృఢ సంకల్పంతో కరోనాపై పోరు సాగింది దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు కరోనాపై ముందు జాగ్రత్తలే శ్రీరామ రక్ష రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మహమ్మారిని అరికట్టేందుకు స్వయం గృహ నిర్బంధనమే మార్గం ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలి స్పీకర్ పోచారం ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటిస్తే కరోనాకు చెక్ పెట్టవచ్చు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఈటెల జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య పర్యవేక్షణలో ఎమ్మెల్సీ నామినేషన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కరోనా వ్యాప్తి దృష్ట్యా 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలి హైకోర్టు ఆదేశాలు జారీ కామారెడ్డి జిల్లాలో 100% ఇంటి పన్నులు వసూలు చేయాలి జిల్లా కలెక్టర్ శరత్ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని జాగృతం చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలకు ఆయన స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. ప్రపంచ యుద్ధాలకు మించిన ప్రభావాన్ని ఈ వైరస్ చూపుతుందని, ప్రజల సహకారం లేకపోతే భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో దీన్ని ఎదుర్కోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు మందు లేని ఈ రోగం నుంచి రక్షించుకోవడానికి సామాజిక దూరం పాటించడమే అసలైన మందు అని పేర్కొన్నారు. అందుకే ఈ నెల 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని కోరారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఉంటుందని, అందువల్ల వ్యాపారులు, ధనవంతులు తమ వద్ద పనిచేసే వేతనాల్లో కోత పెట్టకుండా మానవతను చాటాలని పిలుపునిచ్చారు. मेरे प्यारे देशवासियों, ये जनता कर्फ्यू एक प्रकार से हमारे लिए, भारत के लिए एक कसौटी की तरह होगा. ये कोरोना जैसी वैश्विक महामारी के खिलाफ लड़ाई के लिए भारत कितना तैयार है, ये देखने और परखने का भी समय है. आपके इन प्रयासों के बीच जनता कर्फ्यू के दिन 22 मार्च को, रविवार को ही, मैं आपसे एक और सहयोग चाहता हूं. साथियों, पिछले 2 महीनों से लाखों लोग अस्पतालों में, एयरपोर्ट पर, दफ्तरों में, शहर की गलियों में दिन रात काम में जुटे हुए हैं. चाहे डॉक्टर हो, नर्सिस हो, हॉस्पिटल का स्टाफ हो, सफाई करने वाले हमारे भाई बहन हो, एयरलाइंस के कर्मचारी हो, सरकारी कर्मचारी हो, पुलिसकर्मी हो, मीडिया कर्मी हो, रेलवे, बस, ऑटो रिक्शा की सुविधा से जुड़े लोग हो, होम डिलीवरी करने वाले लोग हो, ये लोग अपनी परवाह न करते हुए दूसरों की सेवा में लगे हुए हैं. आज की परिस्थितियां देखें तो ये सेवाएं सामान्य नहीं कही जा सकती. आज खुद भी इनके संक्रमित होने का पूरा खतरा मोल लेते हैं. बावजूद इसके
ये अपना कर्तव्य भी निभा रहे हैं, हर किसी की सेवा करने का प्रयास कर रहे हैं। ये अपने आप में राष्ट्र रक्षक की तरह कोरोना महामारी और हमारे बीच में एक शक्ति बनकर के खड़े हैं। देश ऐसे सब छोटे बड़े व्यक्तियों का, संगठनों का कृतज्ञ है। కోవిడ్ నియంత్రణలో ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామ రక్ష అని, అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ వైరస్ పుట్టిన చైనా పక్కనే ఉన్న వియత్నాం దేశంలో ఇబ్బంది లేదని పేర్కొన్నారు. వారు మొదటి రోజు నుంచి కఠిన చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. అలా కఠిన చర్యలు తీసుకున్న చోట ఇబ్బంది లేదన్నారు. కానీ ఇటలీ, ఇరాన్లు బాగా దెబ్బతిన్నాయని, వారు నిర్లక్ష్యంగా ఉన్నందుకే ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. చైనా కూడా మొదట్లో కొంత నిర్లక్ష్యంగా ఉందని, అందుకే మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆయన పేర్కొన్నారు. కాగా విదేశాల నుంచి మార్చి 1 తర్వాత వచ్చిన ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. ఏ దేశం నుంచి వచ్చినా సరే వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్వచ్ఛందంగా రిపోర్ట్ చేయాలని కోరారు. మన రాష్ట్రంలో ఉన్న వారెవరికీ కోవిడ్ సోకలేదని, విదేశాల నుంచి వచ్చిన వారికే సోకిందని, ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రం మన పిల్లల క్షేమం దృష్ట్యా స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఎవరొచ్చినా సరే వారికి పరీక్షలు నిర్వహించి హోమ్ క్వారంటైన్ చేస్తామని స్పష్టం చేశారు. గురువారం ప్రగతి భవన్లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 5 నుంచి 10 మందికి మించి గుమిగూడొద్దని, ఆర్భటాలు లేకుండా శుభకార్యాలు నిర్వహించుకోవాలన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 31 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందన్నారు. చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారిని మన దేశం, మన రాష్ట్రం నుండి తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన K6తో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఒకరి నుండి మరొకరికి తెలియకుండానే విస్తరిస్తున్న కరోనాను కంట్రోల్ చేయాలంటే ప్రజలు స్వయం గృహ నిర్బంధం కావాలని పిలుపునిచ్చారు. స్వయం నియంత్రణతో అరికట్టవచ్చన్నారు. ప్రభుత్వం ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించింది కాబట్టి ప్రజలు బయట సంచరించకుండా ఇళ్లలోనే ఉండాలన్నారు. నాయకుల ఇళ్లకు జనం ఎవరు వెళ్లకుండా అత్యవసర పనులు ఉంటే ఫోన్ ద్వారా చేసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే రేపు జరగాల్సిన పరీక్షను మాత్రం యథావిధిగా నిర్వహించాలని హైకోర్టు సూచించింది. ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలపై పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు కొనసాగించడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైన నేపథ్యంలో అత్యవసరంగా కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కోర్టు తీర్పు వెలువచ్చింది. సిపి కార్తికేయ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిపి కార్తికేయ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా, సాయిరెడ్డి పెట్రోల్ బంక్ చౌరస్తా, బోధన్ బస్టాండ్, జిల్లా రోడ్డులో కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు. గురించినటువంటి అంశం మీ అందరి దృష్టిలో ఉంది. దయచేసి మీరందరూ గమనించిన వైరస్కు ఇప్పటి వరకు మందు లేదు. కేవలం నివారణ చర్యలు మాత్రమే మనల్ని కాపాడేదానికి అవకాశం ఉంది. కాబట్టి తోటి కానీ, లిక్విడ్ తోటి, డెటాయిల్ తోటి కానీ, శానిటైజర్స్ తోటి కానీ శుభ్రంగా కడుక్కోవాలి. మనం చేతులు కడిగేటట్టు దీనికి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మనం చేతులు కడుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా చేతులు కడగాలి అనేటువంటి ఒక అంశం మీద చిన్న ఎక్సర్సైజ్ చేసి మీ అందరూ చూపిస్తాం. దయచేసి గమనించండి. రెడీ, స్టార్ట్. కడుక్కునేటటువంటి విధానం. తర్వాత చేతి బొటన వ్రేళ్లను కూడా మనము కడగాలి. మణికట్టును కూడా శుభ్రం చేసుకోవాలి. ఈరోజు నిజామాబాద్ పట్టణ ప్రముఖులని, పట్టణ ప్రజలని చైతన్యం చేసి కరోనా వైరస్ మీద చైతన్యం చేసేటటువంటి కార్యక్రమం
ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సిపి గారి ఆదేశాల మేరకు మనము పూలాంగ్ చౌరస్తా, బైపాస్ రోడ్డు, వీక్లీ మన కోర్టు సర్కిల్ అండ్ మమతా పాయింట్, ఈ కిల్లా రోడ్డు సర్కిల్లో మనం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి కదంటే, మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎట్లా విస్తరిస్తున్నది, ఎట్లా ప్రజలందరూ అస్వస్థతకు గురవుతున్నారనేటువంటి అంశం మీద, ముఖ్యంగా కరోనా వైరస్కి ఇప్పటివరకు మందు లేదు, కేవలం మన వ్యక్తిగత శుభ్రతలను పాటించడం వల్లనే. జిల్లాలోని అన్ని గ్రామాల్లో 100% ఇంటి పన్నులు వసూలు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో 3 కిలోమీటర్ల దూరం రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ఇప్పటి వరకు 439 గ్రామాల్లో 100% ఇంటి పన్నులు వసూలు చేసినట్లు ఇన్ఛార్జ్ డిపిఓ సాయన్న కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గ్రామ పంచాయతీల వారీగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి మొక్కలు నాటి వాటికి సంరక్షణ చేపట్టాలని కోరారు. పల్లె గుర్తించిన పనులను త్వరితగతిన పరిష్కారం చేయాలని కోరారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలని పేర్కొన్నారు. కొత్త కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మొక్కలను నాటించాలని అటవీ శాఖ అధికారిని వసంతను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్, జిల్లా అధికారులు చంద్రమోహన్ రెడ్డి, వసంత, సాయన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జన్మదినం సందర్భంగా జిల్లా ఆర్ఎండ్బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆయనను కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారు ఆయురారోగ్యాలతో నిరంతరం ప్రజాసేవలు కొనసాగాలని మంత్రి ఆకాంక్షించారు. మనిషికి కనీసం 3 అడుగుల దూరం ఉండడం, కనీస జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా వైరస్ కు చెక్ పెట్టవచ్చని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. స్థానిక బస్టాండ్లో పర్యటించి కరోనా వైరస్ కు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. బస్సులో ప్రయాణికులు కూర్చుండే సీట్లలో స్ప్రే చేస్తున్న శానిటైజర్ను పరిశీలించారు. ప్రజలు బస్సులో ఎక్కుతుంటే క్యూ పద్ధతిలో దూరంగా ఉంటూ వెళ్లాలని ప్రజలకు సూచించారు. బస్టాండ్లో తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ను దూరంగా ఉంచడానికి ప్రజలు స్వయంగా జాగ్రత్తలు తీసుకోవాలని, మనిషికి మధ్య కనీసం 3 అడుగుల దూరం పాటించాలని, బయటకు వెళ్తే చేతి రుమాలు కానీ మాస్కులు కానీ ధరించాలని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వయంగా ఇళ్లలో దూరంగా ఉండడంతో పాటు 15 రోజుల పాటు బయట తిరగొద్దని సూచించారు. ఇందుకు గాను గ్రామ స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో టీంలను ఏర్పాటు చేశామని, వారు అవగాహన కల్పిస్తున్నారని, జాగ్రత్తలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామానికి వచ్చిన వారు కానీ, గ్రామస్తులకు కానీ జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు ఉంటే డాక్టర్లకు చూపించాలని కోరారు. వారిని 15 రోజుల పాటు చికిత్సతో పాటు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల సహకారం ఉంటేనే కరోనా వైరస్ను కట్టడి చేయగలుగుతారని ఆయన తెలిపారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గుడ్డను నోటికి అడ్డంగా పెట్టుకోవాలన్నారు. ఈ నెల 1వ తేదీ నుండి సుమారు 964 మంది జిల్లాకు వచ్చినట్లు గుర్తించామని, వారికి పరీక్ష నిర్వహించగా 6గురికి అనుమానంగా ఉండడంతో 5గురిని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్పించామని, 1ని గాంధీ ఆసుపత్రికి పంపించామని అన్నారు. జిల్లా సరిహద్దుల్లోని 3 చెక్ పోస్టుల వద్ద అవసరమైన చెక్కింగ్లు ఏర్పాటు చేశామన్నారు. దుబాయ్ నుంచి జిల్లాకు వచ్చిన ఓ ప్రయాణికుడితో మాట్లాడారు. అతనికి ఈ లక్షణాలు లేవని, అతని చేతికి వేసిన ముద్రను పరిశీలించారు. ఆయనను జాగ్రత్తగా ఉండాలని అతనికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం సాల్మన్, డిఎంఎన్హెచ్ఓ సుదర్శనం తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మనం జిల్లా యంత్రాంగం అనేక రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పటికే ముఖ్యంగా ఏంటంటే మనకు మార్చి 1 నుంచి ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో, మార్చి 1 నుంచి విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనం వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో ఉంచేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో, అంటే వాళ్ళకు కోల్డ్ కానీ, కాఫ్ కానీ, లేదా థ్రోట్ పెయిన్ కానీ, ఫీవర్ కానీ ఉన్న వాళ్ళను మనం ఇక్కడ జీజీహెచ్లో ఐసోలేషన్లో ఉంచుతున్నాం. సుమారుగా ఇప్పటికి మనకు అంటే మార్చి 1 నుంచి ఈరోజు వరకు జిల్లాలో 964 మంది మనకు జిల్లాకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వారందరినీ కూడా అందులో 6 మందిని మనం జీజీహెచ్లో తీసుకొచ్చి ఒక 5 మందికి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చాం. 1ని మాత్రం గాంధీ ఆసుపత్రికి షిఫ్ట్ చేశాం. సో మిగతా వారందరినీ కూడా తప్పకుండా హోమ్ ఐసోలేషన్లో ఉండేటట్టుగా విలేజ్ లెవెల్లో, అదేవిధంగా మున్సిపాలిటీలో వార్డ్ లెవెల్లో కమిటీలను ఫామ్ చేస్తాం. వారిని రోజు కూడా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వారు ఎక్కడ ఉన్నారనే విషయాలను కనుక్కోమని
ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి వారి యొక్క హోమ్ ఐసోలేషన్ ఉండేటట్టుగా ఎన్షూర్ చేయమని చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి చివరి రోజైన 19 వరకు వచ్చిన నామినేషన్లను జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి నారాయణ రెడ్డి పరిశీలించారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం నామినేషన్లను శుక్రవారం నాడు పరిశీలించవలసి ఉన్న నేపథ్యంలో తన ఛాంబర్లో ఎన్నికలు సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య పర్యవేక్షణలో సంబంధిత అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో నామినేషన్లను పరిశీలించారు. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థిని కె కవిత, బీజేపీ అభ్యర్థి పి లక్ష్మీనారాయణ, ఐఎన్సీ కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ రెడ్డి నామినేషన్లు సరైన పద్ధతిలో ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు మోహన్ రెడ్డి, నరసింహారావు నామినేషన్లు కూడా సరిగా ఉన్నట్లు తెలిపారు. శ్రమజీవి పార్టీ తరపున నామినేషన్ వేసిన జె భాస్కర్ ఫారం 2E వివరాలు సరిగా లేవని, మరో స్వతంత్ర అభ్యర్థి కె శ్రీనివాస్ ఫారం 26లో సమర్పించిన అఫిడవిట్ వివరాలు పూర్తిగా లేనందున తిరస్కరించినట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం కలదు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకంలో భాగంగా మాక్లూర్ మండలంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా మ్యారేజ్ కానీ, ఫంక్షన్ కానీ, జన సమూహం ఎక్కువ ఉండే ప్రదేశాలైనటువంటి టెంపుల్ కానీ, మసీదుల వద్ద ప్రజలు సామూహికంగా గుమ్ముగూడి ఉండరాదు. అదేవిధంగా విదేశాల నుండి ఎవరైనా తిరిగి వచ్చినట్లయితే వారి యొక్క వివరాలను మాకు తెలియజేసినట్లయితే మాక్లూర్ మండల అధికారులతో సహా మేము వచ్చి వారికి కరోనా వైరస్ వ్యాప్తి గురించి, వ్యాధి లక్షణాల గురించి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు మాదాపూర్, మాక్లూర్, కల్లెడ, మానిక్ బండర్ గ్రామాలను సందర్శించి విదేశాల నుండి వచ్చిన వారి ఇంటింటికి వెళ్లి వారికి కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. ఎంపీడీఓ, ఎంఆర్ఓ, కల్లెడ, మాక్లూర్, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కూడా ఉన్నారు. కరోనా వైరస్ ప్రభావం పెళ్లిల మీద సైతం ఎక్కువగా పడుతుంది. తాజాగా శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల 2 ఫంక్షన్ హాల్లో జరిగే పెళ్లిలకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరవడం చూసి పోలీసులు అక్కడకు చేరుకొని ప్రజలకు నచ్చజెప్పి గేట్కు తాళం వేసి ప్రజలను వెనక్కి పంపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ను నిర్మూలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పెళ్లిళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్లను మూసివేయించారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్, శ్రావణ్ గార్డెన్లో జరుగుతున్న వివాహాది శుభకార్యాలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరవ్వడంతో పోలీసులు ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకొని ప్రజలకు నచ్చజెప్పారు. వివాహ కార్యక్రమాలకు ఫంక్షన్ హాల్ ఇవ్వకూడదని ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు వివరించారు. అదేవిధంగా పెళ్లిలకు సుమారు 200 మంది వరకు అనుమతిస్తామని ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ వల్ల ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండవద్దని అవగాహన కల్పించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో నేటి నుండి భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటన రిలీజ్ చేశారు. కరోనా ఎఫెక్ట్తో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి నిత్య పూజలు మినహా ఆలయంలోకి భక్తుల దర్శనాలకు అనుమతి రద్దు చేశామని భక్తులు గమనించాలన్నారు. ఆలయంలో స్వామివారికి జరగాల్సిన సుప్రభాతం, మహానివేదన, ప్రదక్ష పూజలతో పాటు రాత్రి స్వామి నిషి పూజను అర్చకులు నిర్వహించనున్నారు. శ్రీ స్వామివారి దర్శనానికి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భక్తులు రావద్దని కోరారు. కరోనా వైరస్ కారణంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. ఆమె అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో గురువారం నుంచి ఈ నెల 31 వరకు స్వామివారి అర్జిత సేవలైన మొక్కు కళ్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నరసింహ హోమం, తులనీలల సమర్పణ, సత్యనారాయణ వ్రత పూజలు, నిత్యాన్నదాన వితరణ, సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. స్వామివారికి నిత్య కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయన్నారు. గుట్టకు వచ్చే భక్తులను లఘు దర్శనాలకే అనుమతిస్తామని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర్లో కూడా అర్జిత సేవలను రద్దు చేశారు. శుక్రవారం భక్తులు ఆలయానికి రావద్దని అధికారులు సూచించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా పాఠశాల ఉపాధ్యాయుల బృందం, పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామ సర్పంచ్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే పూర్వ విద్యార్థులు తమ వంతుగా విరాళాలు సేకరించి పాఠశాలకు రంగులు వేయించారు. గ్రామానికి చెందిన జపాన్లో స్థిరపడ్డ గ్రామవాసి వెంకట్ పాఠశాల టీవీని వితరణ చేశారు. టీవీని గ్రామ సర్పంచ్ సాయన్న ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని లక్ష్యంతోనే గ్రామస్తులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ టీసీ సాయన్న మాట్లాడుతూ గ్రామస్తులంతా ఒక్కటై పాఠశాలకు మంచి వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నామని,
పూర్వ విద్యార్థులు సైతం తమ వంతుగా చందాలు ఇచ్చి పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, అదేవిధంగా గ్రామానికి చెందిన జపాన్లో స్థిరపడ్డ వెంకట్ గాంధీ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ పాఠశాలకు ఒక స్మార్ట్ టీవీని అందించారని, ఇంకా 5 కంప్యూటర్లు అందిస్తున్నారని అన్నారు. అందరు పూర్వ విద్యార్థుల సమ్మేళనతోని అందరినీ ఒక తాటికి తెచ్చి వచ్చిన విద్యార్థుల సహకారంతో మా పాఠశాలకు కలర్లు వేయడం జరిగింది. అక్కడక్కడ పెచ్చులుడిందని దాన్ని ప్యాచ్ వర్క్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా పూర్వ విద్యార్థులందరి సహకారాలతోని మా చేపూర్ పాఠశాల కలరింగ్తో సహా చాలా పీస్ఫుల్గా చూడడానికి కూడా ఒక అందంగా కనిపిస్తున్నది. చేపూర్ గ్రామానికి ఒక పెద్ద టీవీ, ఇంటర్నెట్ టీవీ పంపించాడు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని చేపూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు సాయన్న అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ సాయన్న గ్రామ ప్రజలకు తడి పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో గల చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు అందజేయాలని, చేపూర్ గ్రామంలో సుమారు 700 వరకు తడి చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరిగిందని, ప్రజలు స్వచ్ఛందంగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి డస్ట్బిన్లు తీసుకొని వెళ్తున్నారని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భార్గవి, వార్డు సభ్యులు చంద్రశేఖర్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. కరోనా వ్యాధి జిల్లాలో ఏ ఒక్క వ్యక్తికి కూడా సోకలేదని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. నగరంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాధి ప్రభావంపై జీటీపీఎల్ K6కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూపరింటెండెంట్ నాగేశ్వరరావు మాట్లాడారు. జిల్లాలో కరోనా వ్యాధి ఎవరికి రాలేదని, సోషల్ మీడియా వాట్సాప్లో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు. కేవలం 6 జలుబు జ్వరం సోకిన వారికి ప్రత్యేక వార్డులో అబ్జర్వేషన్లో ఉంచామని వారు అన్నారు. ఒక వ్యక్తిని గాంధీ హాస్పిటల్కు పంపించామని తెలిపారు. కరోనా వ్యాధి సోకితే రాష్ట్ర ఆరోగ్య కేంద్రంకు వారి నమూనాలను పంపిస్తే వారు ధృవీకరిస్తారని ఆయన తెలిపారు. జిల్లా ప్రజలకు K6 ద్వారా ఇంట్లో నుండి సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుంటే మంచిదని, బహిరంగ ప్రదేశాల్లో సంచరించకూడదని తెలిపారు. తొందరగా ఒక ఐసోలేషన్ వార్డు, ఐసీయూ వార్డు ఏర్పాటు చేసుకోమని చెప్పినారు. గవర్నమెంట్ ఆదేశానుసారం మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా సెపరేట్గా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయడం జరిగినది. అది మెయిన్ బిల్డింగ్తో ఇతర పేషెంట్లకు కంటామినేషన్ లేకుండా సెపరేట్గా ఒక బిల్డింగ్ ఐడెంటిఫై చేసి అందులో మనం ఐసోలేషన్ వార్డులో 20 బెడ్స్ తోటి ఒకటి, తర్వాత ఐసీయూ 15 బెడ్స్ తోటి ఇది ఆధునిక వసతులతోటి ఏర్పాటు చేయడం జరిగినది. సో ఇప్పుడు మన దగ్గరికి 4 జలుబు లక్షణాలు ఉన్న పేషెంట్లు వచ్చినారు. కరోనా వ్యాధి లక్షణాలు కాదు. ఎందుకంటే జలుబు లక్షణాలు దగ్గు, జలుబు, ఈ గొంతు నొప్పి అనేది మామూలుగా వాతావరణం మారినప్పుడు మనం వాటర్ మార్పు చేయడం, ఊరికి వేరే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోయినప్పుడు కానీ, వేరే దేశం నుంచి ఈ దేశానికి వచ్చినప్పుడు మన జనరల్గా వాతావరణ మార్పు వల్ల మనకు జలుబు చేయడం సహజం. ప్రభుత్వ ఆసుపత్రి అనగానే వైద్యులు సరిగా చూడరని, ప్రైవేట్ అయితే బాగా చదివిన వారు ఉంటారని, మెరుగైన వైద్యం అందిస్తారనే ప్రచారం ఉంది. జిల్లా ఆసుపత్రిలో అనగానే వైద్యులకు ఏకంగా జాతీయ అవార్డులు అందుకొని జిల్లాకు ప్రత్యేకత తీసుకొచ్చారు. విద్య, వైద్యం, సామాజిక ఆర్థిక ప్రగతి అనే అంశాలపై ఢిల్లీలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మత్తు నొప్పి విభాగం వైద్యుడు మాదల కిరణ్ జాతీయ స్థాయిలో స్టార్ ఆఫ్ ఏషియా రాష్ట్రీయ నిర్మల్ రతన్ గోల్డ్ మెడల్ అవార్డును పొందాడు. డాక్టర్ కిరణ్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేసే వైద్యులను ఒక తాటిపైకి తెచ్చి వారికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడంతో పాటు అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్య అందించడంతో కీలక పాత్ర పోషిస్తున్నందుకు ఈ అవార్డు అందించారు. అయితే యాక్చువల్గా ఏంటంటేనమ్మా, వాళ్ళు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అని ఒక సంస్థ, ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్ అనే సంస్థలు ఏంటంటే వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి సంవత్సరం ఒక సెమినార్ నిర్వహిస్తారు. అంటే నాకు అవార్డు వచ్చిన సందర్భం ఏంటంటే వైద్య, ఆరోగ్యం అండ్ విద్య, దేశ ప్రగతి అనే అంశంపై జాతీయ స్థాయి వక్తలను పిలుస్తారు. ఆ రోజు సెమినార్ని పిలిచి ఆ ఫీల్డ్లో దేశవ్యాప్తంగా విద్యారంగం కానీ, వైద్య రంగము, ఇంకా వేరే ఫీల్డ్స్లో ఉన్నటువంటి ఒక 30 మందిని వాళ్ళు ఏదో ఒక అవార్డు, ఇప్పుడు నాకు పర్టికులర్గా డాక్టర్ని కాబట్టి నాకు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డు, రాష్ట్రీయ నిర్మాణ్ రతన్ అనే ఒక 2 ప్రధాన అవార్డులు, ఇంకొకటి స్టార్ ఆఫ్ ఏషియా 3 అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. పంచాయతీలను పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ట్రాక్టర్లను పంపిణీ చేస్తుందని మాయాపూర్ సర్పంచ్ అనురాధ, ఉప సర్పంచ్ జీవన్ రావు అన్నారు.
నందిపేట మండలంలోని మాయపూర్ గ్రామ పంచాయతీకి కొనుగోలు చేసిన ట్రాక్టర్ను ప్రారంభించారు. శుక్రవారం ట్రాక్టర్కు పూజలు నిర్వహించి స్వయంగా నడిపి వారు ప్రారంభించారు. గేదెలకు ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసి ప్రారంభించారు. అనంతరం కరోనా వైరస్ పై గ్రామ పంచాయతీలో ప్రజలకు అవగాహన కల్పించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. తెలంగాణలోనే అతిపెద్ద మేకల సంత నావిపేట్ సంత కరోనా వైరస్తో వెలవెలబోయింది. ఇటు శుభకార్యాలతో బంధువులు తప్పనిసరి పరిస్థితిలో హాజరవుతున్నారు. నవీపేట్ మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే కూరల సంత, శనివారం నిర్వహించే మేకల సంతలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 31వ తారీఖు వరకు వాయిదా వేయడంతో మార్కెట్ వెలవెలబోయింది. కూరగాయల వ్యాపారస్తులను దళారులు తక్కువ రేటుకు కొనుగోలు చేయడానికి ప్రయత్నించగా యువకులు అడ్డుకొని వారిని పంపేశారు. ఎంతో హంగు ఆర్భాటంతో జరగాల్సిన వివాహాది శుభకార్యాలు జనాలు లేక వెలవెలపోయాయి. వచ్చిన కొద్ది మంది కొరకు వైరస్ నుండి కాపాడడానికి శానిటేషన్ మరియు సబ్బులను ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రజలను గుమ్మిగూడకుండా అక్కడి నుండి పంపించి వేశారు. వచ్చిన వారందరిలో కొందరు మాస్కులు ధరించి రావడం జరిగింది. అవగాహన రాహిత్యంతో మార్కెట్లోకి వచ్చిన వ్యాపారస్తులు మరియు మాంసం విక్రయాలదారులకు నవీపేట సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్ మరియు ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ నర్సయ్యలు కరోనా వ్యాధిపై అవగాహన కల్పించి వారిని అక్కడి నుంచి పంపేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ ప్రపంచ దేశాల్లో మృత్యు గంటికలు మోగిస్తుంది అని, దీనికి మందు లేదని, పరిశుభ్రంగా ఉండటమే మందు అని అన్నారు. ఈ నెల 31 వరకు కూరగాయల సంతను, మేకల సంతలను వాయిదా వేశామన్నారు. ఇటు విషయాన్ని ప్రజలు, వ్యాపారస్తులు, విక్రయదారులు గ్రహించి నల్పేట్ మండల కేంద్రానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఫ్రైడే వారాంతపు కూరగాయల మార్కెట్ బంద్ చేయడం జరిగింది. రేపు మేకల మార్కెట్ కూడా లేదు. దయచేసి వ్యాపారస్తులు, గ్రామస్తులు అందరూ సహకరించాలా. ఈ వారము చాలామందికి ఇన్ఫర్మేషన్ లేక వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత పంపించడం జరిగింది కాబట్టి మళ్ళీ వారం కూడా మళ్ళీ ఫ్రైడే, సాటర్డే కూడా ఈ మార్కెట్లు ఉండవు కాబట్టి దయచేసి వ్యాపారస్తులు, గ్రామస్తులు, పెద్దలు అందరూ సహకరించాలని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ 31 లోపు ఉన్నటువంటి ఈ 3 వారాలు మనము ఈ మార్కెట్ కనుక మానేసుకుంటే ఈ వ్యాధి నుంచి మనము దూరం ఉండొచ్చు అని ఒకే ఒక్క దాంతో మనం బంద్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహారాష్ట్ర వ్యాపారస్తులు కానీ, మన చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు కానీ మాకు సహకరించాలని పేరు అందరికీ మనవి చేస్తున్నాం. మనం ఇక్కడ కూర్చొని వాట్సాప్ మరియు ఫేస్బుక్లలో కరోనా వైరస్ని ఎగతాళి చేస్తున్నాం. మీరు కరోనా యొక్క నిజమైన నాశనాన్ని చూడాలనుకుంటే ప్రస్తుతం చైనా నుండి విడుదలైన ఈ వీడియోను చూడండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు జాగ్రత్తగా చూడండి. ఈ మహమ్మారి పట్టులో చిక్కుకున్న ప్రజలను పట్టుకోవడానికి అక్కడ పోలీసు పరిపాలనలో ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయి, మీ గుండె కూడా షాక్ అవుతుంది. ఈ వీడియో తప్పక చూడాల్సిన అవసరం ఉంది. ఇటీవల సెంటరింగ్ పనిచేస్తూ ప్రమాదవశాత్తు 3 అంతస్తుల పైనుండి పడి చనిపోయిన ఆర్మూరు వడ్డెర కాలనీకి చెందిన తెరాస కార్యకర్త వరికుప్పల గంగారం కుటుంబ సభ్యులకు తెరాస పార్టీ అండగా నిలిచింది. ఆర్మూర్ పట్టణంలో వడ్డెర కాలనీలో నివాసం ఉండే గంగారం ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆర్మూర్ నియోజక ఇన్ఛార్జ్ శ్రీ రాజేశ్వర్ రెడ్డి కృషి వల్ల తెరాస సభ్యత్వం ఉన్న వరికుప్పల గంగారం కుటుంబానికి ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయలను మంజూరు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఔదార్యం చాటింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేతుల మీదుగా ఇన్సూరెన్స్ కంపెనీ జారీ చేసిన చెక్కును స్థానిక కౌన్సిలర్ సంగీత శ్రీనివాస్, గంగారం భార్య సవిత చెక్ అందజేయడం జరిగింది.
నిర్భయ రేప్ దోషులకు ఈరోజు తేహార్ జైల్లో ఉరితీశారు. 4గురిని ఉదయం 5:30 ఉరితీసినట్లు జైలు అధికారులు చెప్పారు. అయితే ఆ 4 శవాలు సుమారు 30 నిమిషాల పాటు ఊరికంబానికి వేలాడినట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత శవాలను కిందకు దింపారు. 4 మృతదేహాలకు ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అంతకుముందు ఉదయం 3:30 సుప్రీంకోర్టు ఓ పిటిషన్ను కొట్టివేసింది. ఒకేసారి 4గురిని ఉరితీయడం భారతీయ న్యాయ చరిత్రలో ఇదే మొదటిసారి. అక్షయ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్లు రాత్రి ఏమీ తినలేదు. వాళ్ళు రాత్రంతా నిద్రపోలేదని కూడా జైలు అధికారులు చెప్పారు. జైల్లో ఉన్న ఖైదీల్లో ఒక్కరు కూడా నిద్రపోలేదని అధికారులు వెల్లడించారు. విడాకులు కావాలని కోరిన అక్షయ్ కుమార్ భార్య జైలు బయట స్పృహ తప్పి పడిపోయింది. దోషులు మెడికల్ గా ఫిట్ అని తేల్చిన తర్వాతనే ఉరితీశారు. 4 శవాలను పరిశీలించి వారంతా మృతి చెందినట్లు తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ ప్రకటించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను DDU ఆసుపత్రికి తరలించారు. ఉదయం 8 గంటలకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇటీవల కరీంనగర్కు ఇండోనేషియా వాసులు రైల్లో రావడం, వారిలో 7గురికి కరోనా లక్షణాలు బయటపడడంతో కలకలం చెలరేగింది. ఈ పరిస్థితి చూస్తే వైరస్ వ్యాప్తికి విదేశాల నుంచి వచ్చిన వారే కారణమని స్పష్టమవుతుంది. ఒకే రోజు 8 మంది విదేశీయులకు కరోనా లక్షణాలు తేలడంతో యంత్రాంగం ఉరుకులు పరుగులు తీసింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ 4 జిల్లాలకు కూడలి. ఇక్కడ తనిఖీలో నిర్లక్ష్యం చేస్తే కరీంనగర్ జిల్లాలో తలెత్తిన పరిస్థితే మనకు వచ్చే అవకాశం ఉంది. కరోనా లక్షణాలు ఉన్నవారి తనిఖీ చేసే విషయంలో విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవారు రూటు మార్చారు. మొదటి వరకు హైదరాబాద్కు వచ్చేవారు ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో ముంబైలో దిగి దేవగిరి ఎక్స్ప్రెస్లో నిజామాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి బస్సు, రైలు మార్గంలో నిజామాబాద్ సరిహద్దు గ్రామాలకు, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు వెళ్తున్నారు. నిత్యం దేవగిరిలో ముంబై నుంచి 1600 మంది జిల్లాకు వస్తున్నారు. వీరిలో గల్ఫ్ నుంచి పరిసర జిల్లాలకు చెందిన వారు రోజు 400 మందికి తక్కువ కాకుండా వస్తున్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడితే అనుమానిత కేసులను ఇక్కడే అడ్డుకునే వీలుంది. ముంబై నుంచి మహారాష్ట్రకు చెందిన బస్సులు, ట్రావెల్స్కు సైతం జిల్లాకు చేరుకుంటున్నారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారి వివరాలు ఈ నెల 11న హైదరాబాద్ విమానాశ్రయం నుంచి అధికారులు సేకరించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు పంపించారు. ఆ రోజు వరకు జిల్లాకు చేరుకున్న వారి సంఖ్య 248గా ఉంది. గల్ఫ్ నుంచి వచ్చిన వారికే వైరస్ లక్షణాలు బయటపడుతుండటంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయిలో 4 రోజులుగా ఇంటింటికి వెళ్లి ఆరా తీస్తున్నారు. గల్ఫ్తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు గురువారం వరకు 635 మందిగా గుర్తించారు. వీరంతా ముంబై విమానాశ్రయం నుంచి రైలు మార్గంలో వచ్చి 4 జిల్లాలకు చేరుకుంటున్నారు. విమానాశ్రయంలో థర్మల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యక్తి ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మిగతా వారిని పంపించేస్తున్నారు. విషయం తెలుసుకున్న పలువురు విమానం ఎక్కే ముందే పారాసెటమాల్ మాత్ర వేసుకొని వస్తున్నారు. విమానాశ్రయంలో దిగేసరికి వారి శరీరంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంటికి వచ్చాక స్థానికంగా చికిత్స పొందుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో జనజీవనంపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడు క్రయ విక్రయాలతో కలకలలాడే మార్కెట్లు, వాహనాలతో కిటకిటలాడే రోడ్లు, చౌరస్తాలు బోసిపోతున్నాయి. మెజార్టీ పబ్లిక్ ఇండ్లకే పరిమితమవుతున్నారు. ప్రయాణాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. దీంతో దుకాణాలు, షాపింగ్ మాల్స్లో సేల్స్ పడిపోయాయి. గిరాకీ లేక చిరు వ్యాపారులు అల్లాడుతున్నారు. మరోవైపు కరోనాను కట్టడి చేయడంలో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలతో జనానికి అవగాహన కల్పిస్తున్నారు. జనం ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో కొనుగోళ్లు లేక చిరు వ్యాపారులు నష్టపోతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే నిత్యావసర సరుకులు, కూరగాయలు సమయానికి రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లపై నియంత్రణ ఉండడంతో రేపో మాపో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయనే అపోహ ప్రజల్లో మొదలైంది. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్తో జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోతుంది. దూర ప్రయాణాలు ప్రమాదమని జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. సెలవులు వచ్చినా ప్రయాణాలు అందరూ క్యాన్సిల్ చేసుకోవడంతో ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్లో సందడి కనిపించడం లేదు. పండగలు, ఫంక్షన్లు రద్దు చేసుకొని జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
కరోనా మహమ్మారి సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం షాపింగ్ మాల్స్, థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు, విద్యా సంస్థలు మూసివేశారు. ఇంటర్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలను జాగ్రత్తగా నిర్వహించేందుకు అధికారులు ప్లాన్ చేశారు. ఒక ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే 24 గంటలు పనిచేస్తున్నాయి. పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి కరోనా కట్టడికి అధికార యంత్రాంగం మానిటరింగ్ టీంలను, హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చినా టూర్లకు వెళ్లకుండా భయంతో జనం ఇంట్లోనే ఉంటున్నారు. రద్దీగా ఉండే ఆర్టీసీ ప్రయాణం అంటే జనం జంకుతున్నారు. దూర ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకువెళ్లే గరుడ, రాజధాని లాంటి ఆర్టీసీ ఏసీ బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి. దీంతో ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్లోనూ సందడి కనిపించడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తిరుమల శ్రీవారి ఆలయంలో వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించబోమని టీటీడీ ఈవో అనిల్ కుమార్ చెప్పారు. శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం లేదని, భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు అన్ని రకాల దర్శనాలు, అర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు చెప్పారు. స్వామివారికి నిత్య కైంకర్యాలను అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తారన్నారు. ముందు జాగ్రత్తగా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను మధ్యాహ్నం 3 గంటల నుంచే మూసివేసినట్లు చెప్పారు. టైమ్ స్లాట్ టోకెన్లు, వీఐపీ బ్రేక్ దర్శనం, శుక్రవారం అర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామన్నారు. భక్తులను తరలించిన తర్వాత తిరుమల ఘాట్ రోడ్లు, కళ్యాణకట్ట, వసతి గృహాలు, అతిథి భవనాలు, అన్నప్రసాద కేంద్రాలను మూసివేస్తామని చెప్పారు. పూర్వకాలంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు శ్రీవారి ఆలయ మహోద్వారంలో ఉన్న జడివాకిలి ద్వారా అర్చక స్వాములు లోనికి ప్రవేశించి స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు చరిత్ర చెబుతుందన్నారు. 1892లో 2 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసినట్టు చెప్పారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆర్మూర్ ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఫైర్ అధికారి శ్రీ శైలజ ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, అప్పుడే వైరస్ సోకకుండా ఉంటుందని ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో నేడు మాస్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నందిపేట మండలంలోని కొత్తూరు గ్రామం దగ్గర రోడ్డుపై కొండకుర్రే ప్రమాదవశాత్తు పడిపోయి ఉండగా అది గమనించిన గ్రామ యువకులు దాని ముక్కుల నుండి రక్తం రావడంతో దగ్గరలో ఉన్న పశు వైద్యులకు తీసుకొచ్చారు. డాక్టర్ హనుమంత్ రెడ్డి గొర్రెకు చికిత్స చేశారు. ప్రస్తుతం గొర్రె యొక్క పరిస్థితి బాగుందని, 2 రోజులు చికిత్స నిర్వహించిన తర్వాత గొర్రెను ఫారెస్ట్ అధికారులకు అందిస్తామని ఆయన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన భరత్, ఖమ్మం టౌన్ మామిడిపల్లెం గూడెంకు చెందిన త్రివేణి గత 2 సంవత్సరాలుగా పరిచయం ఏర్పడి పరిచయం కాస్త ప్రేమగా ఏర్పడడంతో పెద్దలను ఎదిరించి ఖమ్మం జిల్లా తీర్థల శివాలయంలో వివాహం చేసుకొని అనంతరం డోర్నకల్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించడంతో డోర్నకల్ సిఐ శ్యామ్ సుందర్ ఇద్దరు గురించి ఆరా తీసి ఇద్దరు మేజర్లు కావడంతో ఇరు కుటుంబాల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మోర్తాడు ఎంపీడీఓ కార్యాలయం ముందు 9వ రోజు సమ్మె చేస్తున్న మండల ఫీల్డ్ అసిస్టెంట్లకు మద్దతుగా మండలం బీజేపీ నాయకులు సమ్మె శిబిరంలో బైఠాయించి ఫీల్డ్ అసిస్టెంట్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ మండల బీజేపీ అధ్యక్షుడు కుప్పాల నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సమ్మె చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర నాయకులను సీఎం కేసీఆర్ వెంటనే పిలిపించి చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూ, రోజంతా ఇంట్లోనే ఉందాం దృఢ సంకల్పంతో కరోనాపై పోరు సాగింది. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. కరోనాపై ముందు జాగ్రత్తలే శ్రీరామ రక్ష, రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్. మహమ్మారిని అరికట్టేందుకు స్వయం గృహ నిర్బంధనమే మార్గం, ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలి. స్పీకర్ పోచారం.
ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటిస్తే కరోనాకు చెక్ పెట్టవచ్చు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఈటెల జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య పర్యవేక్షణలో ఎమ్మెల్సీ నామినేషన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. కరోనా వ్యాప్తి దృష్ట్యా 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలి. హైకోర్టు ఆదేశాలు జారీ. కామారెడ్డి జిల్లాలో 100% ఇంటి పన్నులు వసూలు చేయాలి. జిల్లా కలెక్టర్ శరత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరగ ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అందరూ చూస్తూనే ఉండండి మీ JTPL ఛానల్.